హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్వెన్ బ్లాగ్స్. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఇవాళ మన వీడియో ఏంటంటే ఒక మంచి రెసిపీ చెప్పబోతున్నాను. అది సాంబార్. అందరికీ కంఫర్ట్ ఫుడ్ అండ్ చాలా టేస్టీగా సాంబార్ అనేది చెప్పబోతున్నాను. కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ఫస్ట్ నేను కూరగాయలన్నిటిని తరిగి పెట్టుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, బెండకాయ, టొమాటోలు, గుమ్మడికాయ, స్వీట్ పొటాటో, దొండకాయలు, క్యారెట్. ఇది మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న సాంబార్ పౌడర్కి కావాల్సిన సామాన్లండి. నేను ఇది లాస్ట్లో అయితే చెప్తాను మీకు. అండ్ ఇప్పుడు కందిపప్పు. నేను కందిపప్పు అయితే ఒక కప్ తీసుకున్నాను. కప్ ఫుల్ తీసుకోలేదు, కొంచెం ఎల్త్ తీసుకున్నాను అనమాట. అండ్ ఆయిల్ అండ్ పోపు సామాన్ కావాలి. ఇక్కడ నేను మనం కడిగి పెట్టుకున్న పప్పులోకి 4 cups ఆఫ్ వాటర్ పోసుకొని కొంచెం పసుపు వేసుకొని 3 or 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం మెంతులు, మనం పెట్టుకున్న సామానులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఇంగువ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా మనకి పోపు అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న కూరగాయల్లో ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చిని వేసేసుకుందాం. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి అండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని వేసేసుకుందాం. మంచిగా ఫ్రై చేసుకోవాలి. గుమ్మడికాయ ముక్కలు వేసుకున్నాక క్యారెట్ వేసుకోవాలండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ స్వీట్ పొటాటో పీసెస్ని కూడా వేసేసుకుందాం. ఇప్పుడు బెండకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అండ్ దొండకాయ ముక్కల్ని కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు టొమాటో పీసెస్ని కూడా వేసేసుకొని మొత్తం మంచిగా కలిసేటట్టు ఫ్రై చేసుకోండి. మొత్తం అంతా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోండి. అండ్ ఇప్పుడు నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకున్నాను. ఇప్పుడు మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఒక లోటా నీళ్లు పోసుకుంటున్నానండి. అందులో ముక్కలన్నీ మంచిగా ఉడికేటట్టు ఒకసారి కలుపుకొని మూత పెట్టి బాగా ఉడికించాలండి.
సాంబార్ పౌడర్ కోసం లాస్ట్లో చెప్తానన్నాను కదా. ఇప్పుడు సాంబార్ పౌడర్కి కావాల్సిన పదార్థాలన్నీ నేను ఎలా ఫ్రై చేసుకున్నాను, ఏమేమి ఫ్రై చేసుకున్నానో చెప్పేస్తానండి. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కందిపప్పు అండ్ 4 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, 2 స్పూన్ల ధనియాలు అండ్ 2 స్పూన్ల జీలకర్ర అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉలవలు అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నువ్వులు వేసి మొత్తం ఫ్రై చేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక చల్లారపెట్టుకొని అప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. ఈ పౌడర్ మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ఫ్లేవర్ అనేది పోతుంది నార్మల్ కంటైనర్స్లో స్టోర్ చేసుకుంటే. మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఫైన్ పౌడర్లా మిక్సీ పట్టుకొని ఒక జార్లోకి వేసుకుంటే మనం ఎప్పుడు సాంబార్ పెట్టుకుంటే అప్పుడు వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది పౌడర్తో సాంబార్ అయితే. ఇప్పుడు మనం మూత తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులోకి దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. అండ్ ఇందులోకి నేను కొంచెం పసుపు అండ్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ అడ్జస్ట్ అయిపోతుందండి, సరిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ చేసుకుని పెట్టుకున్న మనం కందిపప్పుని వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మన చింతపండు ప్యూరీ వాటర్ని వేసేసుకుందాం మొత్తం. ఇందులోకి నేను 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అనేది వేసుకోవాలి ఇందులోకి మనం. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న సాంబార్ పౌడర్ని 1.5 టేబుల్ స్పూన్ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అండ్ కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను. నేను చూపిస్తున్నంత బెల్లం అయితే మొత్తం సాంబార్లోకి వేసేసుకోవాలి.
అండ్ ఫైనల్లీ మన సాంబార్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. అండ్ మంచి అరోమా వస్తుంది, చాలా మంచి అరోమా సాంబార్ నుంచి. అండ్ ఇదండి ఇవాళ మన వీడియో. సాంబార్ అయితే మీరు కూడా ట్రై చేసేసి మంచిగా ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నేను చెప్పిన కొలతలతో చేస్తే పర్ఫెక్ట్ సాంబార్ మీరు పెట్టగలరండి, ఐ స్వేర్. అండ్ ఇదండి ఇవాళ మన వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను మరి, బాయ్.